ఆగస్టు సంక్షోభం తెలుగు రాష్ట్రాల్లో ఈ మాట చెబితే టీడీపీ గుర్తొస్తుంది. ఇకపై ఆ మాట చెబితే వైసీపీని కూడా గుర్తుకు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నట్లే కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సూపర్ సక్సెస్ అయిన తర్వాత చాలామంది వైసీపీ నేతలు ఆ గట్టు నుండాలా ఈ గట్టు నుండాలా అనే డైలమాతోనే ఇన్నాళ్లు గడిపేశారు. ఇప్పుడిక ఏ గట్టు నుండాలో తేల్చుకునే సమయం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది. అందుకే ఏపీ వైసీపీలో వలసల సునామీ మొదలైనట్టే కనిపిస్తోంది. బండెనక బండి కట్టి అన్నట్టు నేతలందరూ గోడ దూకడానికి క్యూ కట్టేస్తున్నారు. హోదాలకు అతీతంగా డజన మందికి పైగా ఇప్పటికే కండువా తీసి పక్కన పడేశారు. వచ్చేవాళ్ళు ఎవరిని ఆపే ఆలోచనలో కూటమి పార్టీలు కూడా ఉన్నట్టు ఏమాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే ఆ విషయంలో టీడీపీ చాలా ఫాస్ట్గా ఉంది. కండిషన్లు అంటూ చుక్కల గుర్తులు పెడుతోందే తప్ప వచ్చే వాళ్ళకి వెల్కమ్ చెప్పేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. అందుకు బుధవారం టీడీపీ ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాటలే సాక్ష్యం. అందరికీ మేము చెప్పేది ఏంటంటే, ఎవరైనా వస్తే ఈ పార్టీ నుంచి వస్తే రిజైన్ చేసి మళ్ళీ పార్టీలో కలిస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుని వెళ్తాం. దీంతో ఇన్నాళ్ళు గంభీరంగా కాలం వెళ్లదీసిన వైసీపీలో ఒక్కసారిగా నిశ్శబ్దం బద్దలయ్యే పరిస్థితులు వచ్చేసినట్టే కనిపిస్తోంది. మోపిదేవి బీదమస్తాన్ రావు ఇద్దరు వైసీపీ రాజ్యసభ ఎంపీలు అటు పార్టీకి ఇటు రాజ్యసభకు రాజీనామా చేశారు. టీడీపీలోనే చేరబోతున్నానని కుండ బద్దలు కొట్టేశారు మోపిదేవి. అంతేకాదు, ఎందుకు రాజీనామా చేస్తున్నారో చెప్పండి అని టీవీ9 ప్రశ్నిస్తే అన్నింటినీ మీడియా ముందు చెప్పుకోలేం అన్నది ఆయన మాట. కారణాలు ఉన్నాయి, కాకపోతే అవన్నీ కూడా మీడియా ముందు మాట్లాడుకుని చేసేటువంటి పరిస్థితి కాదు. దాదాపుగా నేను నిర్ణయం ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం కాదని, గతంలో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు వారు కాదన్నప్పుడే కొంత నేను నాయకుల యొక్క ఒత్తిడిని బట్టి కొంత నిర్ణయం తీసుకుందాం అనుకున్నప్పుడు కూడాను ఆ సమయంలో నేను ఆ నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదు కాబట్టి నేను నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఇవాళ ప్రతి వాళ్ళు చెప్తున్నారు ఓడిపోయినా కానీ ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రి ఇచ్చారు, రాజ్యసభకు ఇచ్చారని చెప్పినారు. దానికన్నా ముందు నేను జగన్మోహన్ రెడ్డి గారి కొరకు నేను ఏమాత్రం త్యాగం చేసినటువంటిది ఒక్కసారి మాట్లాడేటువంటి పెద్దలు ఒకసారి ఆలోచన చేసుకుంటే వీళ్ళు మాట్లాడటానికి అవకాశం ఉండదు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు ఎంపీలనే స్ఫూర్తిగా తీసుకొని పెద్దల సభలో మరికొందరు వైసీపీ ఎంపీలు కూడా నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. టీవీ9తో మాట్లాడిన మోపిదేవి మున్ముందు ఏదైనా జరగచ్చు అంటూ ట్రెండ్ ఎలా ఉండబోతుందో స్పష్టం చేసేశారు. బుధవారం పోతుల సునీత ఆల్రెడీ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇంకా ఏ పార్టీలో చేరేదన్న విషయాన్ని మాత్రం ప్రస్తుతానికి ఆమె సస్పెన్స్ పెట్టారు. నిన్నగాక మొన్న ఆళ్లనాని, ఆ తర్వాత ఏలూరు మేయర్, ఇలా ఒకరి తర్వాత ఒకరు తమ స్టేషన్ వచ్చేసినట్టేనని కావలసిన పార్టీలో ల్యాండ్ అయ్యేందుకు పెట్టేబేడ సర్దేస్తున్నారు. వైసీపీలో బ్లోట్ ఇక్కడతోనే ఆగేలా లేదు. మరికొందరు సీనియర్లు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, దాడిశెట్టి రాజా సైలెన్స్ మోడ్లోకి వెళ్లడంతో వాళ్ల పొలిటికల్ ఫ్యూచర్పై విస్తృతంగా చర్చ మొదలైంది. అదే సమయంలో వైసీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వంటి వ్యక్తులు తమ విషయంలో వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తుంది కూడా. ఆయన కూడా పార్టీ మారతారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను చూసి విజయసాయిరెడ్డి స్వయంగా తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని, వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి లాయల్ అని, జగన్ నాయకత్వంలోనే కొనసాగుతానని వివరణ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఢిల్లీలోనే చక్కర్లు కొడుతున్న మరో ఎంపీ గొల్లబాబురావు అప్పుడే ఏం చెప్పలేమని చెబుతున్నారు. మరోవైపు కూటమిలోని మరో పార్టీ బీజేపీ కూడా వచ్చే వాళ్లకు బ్రేకులు వేయకూడదనే భావిస్తోంది. వైసీపీ జీరో సైజుకు పడిపోవటం గ్యారంటీ అని, ఆ పార్టీ బలహీనతలే తమకు బలమని బహిరంగంగానే చెబుతోంది. అధికారంలో ఉన్నామన్న మాటే కానీ బీజేపీ, జనసేన పార్టీలో నాయకుల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే చేరికల్ని ఎంకరేజ్ చేయడానికి ఆ రెండు పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. రావాలి అని సిద్ధంగా ఉన్నటువంటి వారి పేర్లు జిల్లాలో ముందు చర్చ జరుగుతుంది. ఒకవేళ గుంటూరు జిల్లాలో ఎవరన్నా ఉంటే గుంటూరు జిల్లా అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి అగ్రనేతలందరూ కూడా చర్చించుకుంటారు. వారందరికీ ఆమోదయోగ్యం అయితే రాష్ట్ర స్థాయికి పేర్లు వస్తాయి. రాష్ట్ర స్థాయిలో కూడా ఏదైతే ముఖ్య నాయకులు ఉంటారో వారి ముందు ఈ పేర్లన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్ ప్రలోభాలకు లొంగకుండా కలిసికట్టుగా ఉందాం అంటేనే వెళ్ళిపోవాలనుకుంటున్న నేతలు పట్టించుకోవటం లేదు. ఇక ఇప్పుడు వాడిన పూలే వికసించలే, ఎండిన చెట్టే చిగురుంచలే అని వేదాంతం చెబుతున్న అంబటి మాటల్ని మాత్రం పార్టీలో ఎంతమంది వింటారు? పోతే వెళ్ళిపోయే వాళ్ళు మనం ఏమంటాం చెప్పండి. వెళ్ళడం మంచిది కాదు. ఎండిన
చెట్టే చిగురిస్తుంది, అప్పుడు నీడ వస్తుంది. ఎక్కడ నీడ ఉంటే అక్కడ వాళ్దాం అనుకుంటే ఏం చేయాలి మేము? ఎప్పుడు నీళ్ళలోనే ఉంటామా? కాసేపు ఎండలో ఉండదు కదా, డి విటమిన్ వస్తుంది ఎండలో ఉంటే. ఎప్పుడు నీళ్ళలో ఉంటే డి విటమిన్ లేక దెబ్బతింటాం. అందుకని అధికారం పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, ఇది ఒక అలా అలా మారుతూ ఉంటుంది. దాన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అయితే నిండు కుండలా ఉన్న టీడీపీలో నిన్నటి వరకు తాము ఎవరితోనైతే ఫైట్ చేశామో వాళ్ళని తీసుకొస్తే ఉన్న వాళ్లకు ఉక్కబోత మొదలు కాదా అన్నది ప్రధానమైన ప్రశ్న. మరి దాన్ని ఎలా డీల్ చేస్తారన్నది 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఆ సంగతి పక్కన పెట్టేస్తే విపక్షంలో ఉన్న వైసీపీకి మున్ముందు మరిన్ని కష్టాలు తప్పేలా లేవని అనిపిస్తోంది.